మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు చెన్నైలో జరిగిన 39వ జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ యోజనోత్సవాలలో కృష్ణా వర్సిటీ తరపున ప్రాతినిధ్యం వహించిన పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు పాల్గొన్న అన్ని పోటీల్లో బహుమతులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ మేక రమేష్ తెలిపారు. పాల్గొన్న ప్రతి అంశంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం సత్కరించి బహుమతులు అందజేసింది. మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 39వ జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ యోజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా యూనివర్సిటీ తరపున యోజనోత్సవాలలో పాల్గొన్న విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు 5 బహుమతులు సాధించడంతో పాటు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు తదితరులు పాల్గొని విద్యార్థులను ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వివిధ రంగాల్లో స్టూడెంట్స్ రాణించేలా కళాశాల ప్రోత్సహిస్తుందని తెలిపారు. కృష్ణా వర్సిటీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలతో పాటు సౌత్ జోన్లో అలాగే జాతీయ స్థాయిలో అనేక బహుమతులు గెలుపొందడం తమకు గర్వకారణమన్నారు. పాల్గొన్న 5 విభాగాలతో పాటు తమ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కల్చరల్ విభాగం కన్వీనర్ డాక్టర్ ప్రసాదరావు, సమన్వయకర్తలు ఎం శివరంజని, జి నాగ శశాంక తదితరులు పాల్గొన్నారు. వరుసగా 7 సార్లు కృష్ణా యూనివర్సిటీ నిర్వహించినటువంటి కృష్ణా మహోత్సవంలో విన్నర్స్గా నిలిచి ఆ తర్వాత సౌత్ జోన్కి అలాగే నేషనల్స్కి రిప్రజెంట్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈసారి కూడా నేషనల్స్కి కృష్ణా యూనివర్సిటీ తరపున కేవలం సిద్ధార్థ విద్యార్థులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ 5 రకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 5 రకాల ఈవెంట్స్లోనూ కూడా విన్నర్స్గా నిలిచి వాళ్ళు మంచి బహుమతులు పొందటం, అలాగే ఓవరాల్ ఛాంపియన్ కింద ఇంకొకటి రావడంతో మొత్తం 6 బహుమతుల్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వహించినటువంటి నేషనల్ ఫెస్ట్లో వీళ్ళందరూ కూడా సాధించడం జరిగింది. దీనికి సిద్ధార్థ కాలేజీ ఎంతో గర్వహిస్తోంది. సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం మా విద్యార్థులను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ముందంజలో పెట్టడానికి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా యూనివర్సిటీ నుంచి మాకు సహకారం అందటం వలన వీళ్ళందరినీ కూడా మేము సౌత్ జోన్ లెవెల్కి అట్లాగే నేషనల్ లెవెల్కి మా విద్యార్థులు మేము పంపించగలిగాం. వాళ్ళు కూడా అక్కడ దానికి తగినటువంటి ప్రోత్సాహకాలన్నీ కూడా వాళ్ళు కూడా మాకు అందించడం జరిగింది. తద్వారా వీళ్ళు విద్యార్థులు బాగా రాణించడానికి అవకాశం ఏర్పడింది. సౌత్ జోన్లో అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా మంచి బహుమతులు సాధించడానికి సహజంగా జరిగింది. థ్యాంక్ యూ.